మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మూడో రోజు నుంచి నిమజ్జనాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ నిమజ్జనాల సందర్భంగా భక్తులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ట్రాక్టర్ల మీద కానీ, ఆటోల మీద కానీ, డీసెంల కానీ గణేష్ని తరలించేటప్పుడు నిమజ్జనాల గురించి డ్రైవర్లు ఎట్టి పరిస్థితులు తాగి ఉండకూడదు. రెండోది ఏంటంటే, చిన్నపిల్లల్ని, పెద్ద వయసు వారిని అట్టి ట్రాక్టర్లలో, ఆటోలలో, డీసెంలో ఎక్కించుకోకూడదు. తర్వాత ప్రతి చెరువులు, కుంటలు, నదులు బాగా నిండి పొంగిపోతూ ఉన్నాయి కాబట్టి నిమజ్జనం సందర్భంగా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి మునుగుపోకుండా, ఎలాంటి నిమజ్జన భక్తులు మునుగుపోకుండా జాగ్రత్తలు పడాలి. అక్కడ ఉన్నటువంటి నిమజ్జన మండలి ప్రాంతం ఉన్నటువంటి పోలీస్ వారు, వాలంటీర్ల సహకారాలు తీసుకోవాలి. తర్వాత రోడ్డు మీద వెళ్ళేటప్పుడు డీజేలు పెట్టుకోవడము, డీజే సౌండ్తో డ్యాన్సులు చేసుకొని వెళ్ళటము, ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలి. ఎవరైనా భక్తులు ఇంకా ఈ గణేష్ మండపాలు పెట్టుకొని వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోకపోకుండా ఉన్నా, పర్మిషన్లు తీసుకోకుండా ఉన్నా, వారు వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలందరూ ఈ పండుగని సంతోషంగా, హ్యాపీగా చేసుకోవాలి. అంతేగాని బాధాకరంగా, విషాదకరంగా జరుపుకోకూడదు. అదేవిధంగా ఈ గణేష్ విగ్రహాలు ఊరేగింపు సమయంలో ఎలాంటి బాణసంచాలు కాల్చడం కానీ, బాణసంచాలు ఉపయోగించడం కానీ కూడా చేయడం జరగకూడదు. ఈ లేకుండా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.